ఈరోజు మహబూబాద్ జిల్లా పాకాల కొత్తగూడెంలో ఏదైతే ఆదివాసుల పోరుకేక కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము జరపడం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీలు అన్నీ కూడా ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం ఏవైతే ఉన్నదో ఈ భారతదేశంలో ఆదివాసుల స్థితిగతులను బట్టి ఆదివాసులు వెనుక నెట్టబడ్డ కులాలకు ఎస్టీ జాబితాలో ఉంచి ఆదివాసులను ముందుకు నడిపేయడానికి చేసే ప్రభుత్వాలు రాజ్యాంగం అన్ని ఉండగా కూడా ఏదైతే 1976లో లంబాడ కులాన్ని ఇక్కడ ఆదివాసుల జాబితాలో ఎస్టీ జాబితాలో చేర్చడం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివాసులందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది కాబట్టి దానికి మేము రాజబద్ధంగానే ఏదైతే ఒక కులాన్ని ఒక కులంలో కలపాలన్నా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ కమిటీ నిర్ణయించి కులాలకు కలపాలన్న తీయాలని చేయాలి. కానీ అవన్నీ చేయకుండా ఓన్లీ ఒక్క జియో 128 జియో ద్వారానే లంబడోళ్లను ఎస్టీ జాబితాలో కలిపి ఇక్కడున్న ఆదివాసులను చాలా తీరని అన్యాయం జరిగిందని చెప్పి మా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పోరాటం మొదలుపెట్టింది. మేము ఇవాళ ఒకటే తెలియజేస్తున్నాం, ఒక ఆవుల మందలో మేకలను సొరగొడితే ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా లంబడోళ్లను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదివాసులు పూర్తిగా అన్యాయం జరిగిందనేది మా ఒక ఆలోచన. తప్పకుండా ఏదైతే ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళు తప్పకుండా కూడా ఆదివాసులకు జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము ఇలా తెలియజేస్తున్నాం.